గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అలకబోనారా? ఎమ్మెల్యే అసంతృప్తి వల్ల గన్నవరం టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధిష్టానంపై యార్లగడ్డ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు పనులవుతున్నాయని బహిరంగంగానే విమర్శలు చేశారు. కీలకమైన అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చివరకు గన్నవరం ఎయిర్పోర్ట్లో జరిగిన ప్రోగ్రాంకు దూరంగా ఉండడం, గుడివాడలో జరిగిన సీఎం చంద్రబాబు కార్యక్రమానికి యార్లగడ్డ వెళ్లకపోవడంతో ఎమ్మెల్యేపై మరింత ఫోకస్ పెరిగింది. అయితే అనారోగ్యం వల్ల ఎమ్మెల్యే యార్లగడ్డ బయటకు రాలేదంటున్నారు ఆయన అనుచరులు. అసలు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డకు ఏమైంది? ఆరోగ్యం బాలేదా? అలకపోనారా? పూర్తి సమాచారాన్ని విజయవాడ నుండి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, యార్లగడ్డ వ్యవహారం కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే ఆయన చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఆ వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన వివరణ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఈ రోజు తాజాగా జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక గన్నవరం విమానాశ్రయంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా విజయవాడ ఎంపీ, అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ కూడా హాజరయ్యారు. ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే అదే సందర్భంలో జిల్లాకు సంబంధించినంత వరకు, కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు ఈ రోజు జరిగినటువంటి చంద్రబాబు పర్యటనకు సంబంధించి గుడివాడలో ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారం అయితే జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులంతా కూడా ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అయితే అలాంటి కార్యక్రమానికి కూడా ఈ రోజు యార్లగడ్డ వెంకట్రావు హాజరు కాలేదు. దీనికి సంబంధించినటువంటి అంశంపైన పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఆయనకి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య సమస్యకు సంబంధించినటువంటి అంశం ఉండటంతోనే ఆ సమస్యతోనే ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని చెబుతున్నప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత ఈ రోజు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, రెండు భారీ కార్యక్రమాలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమాలకి ఆయన దూరంగా ఉండటం కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే తాను చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే వెంకట్రావు కూడా క్లియర్ గా కూడా వివరణ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.